శ్రీలంక పర్యటనలో టీమిండియా కింద మీద పడుతుంది. టీ20 సిరీస్ లో సత్తా చాటిన భారత్ వన్డే సిరీస్ లో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి. తొలి వన్డేను టై చేసుకున్న భారత్ రెండో వన్డేలు ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాల్సిన స్థితి నుంచి పేలవ ఆటతో కంగుతింది. ముఖ్యంగా రెండో వన్డేలో సులభంగా గెలుస్తుందని భావిస్తే ఊహించని విధంగా కుప్పకూలింది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం చేశారు. దాంతో భారత్ తొలి వికెట్ కు ఏకంగా 97 పరుగులు జోడించింది. రోహిత్ శర్మ కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. ఇక గిల్ 35 పరుగులు చేశాడు. వీరిద్దరూ క్రిజ్ లో ఉన్నంతసేపు భారత్ లక్ష్యం వైపు ఎటువంటి సమస్యలు లేకుండా సాగింది. అయితే వీరిద్దరూ అవుట్ అయ్యాక టీమిండియా బ్యాటింగ్ గాడి తప్పింది. విరాట్ కోహ్లీ కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ లో ఒక అక్షర్ పటేల్ మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శివన్ దూబే డక్అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా డక్అవుట్ అయ్యాడు. శివన్ దూబే, కేఎల్ రాహుల్ ను జట్టులో ఆడించడమే దండగంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీరిద్దరూ జట్టుకు భారం తప్ప లాభం లేదంటున్నారు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్లు తెరిచి దూబే, కేఎల్ రాహుల్ పై వేటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లో తప్ప టీమిండియాకు పెద్దగా ఉపయోగపడరంటూ కామెంట్స్ పెడుతున్నారు. రెండో వన్డేలో ఓడిన భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్ల సిరీస్ లో వెనకబడి ఉంది. మూడో వన్డేలో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. లేదంటే శ్రీలంక సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు పెద్ద అవమానమనే చెప్పాలి.